హలో ఎవ్రీవన్. మీరు ఏపీ కానీ టీజీ కానీ ఈసెట్కి ప్రిపేర్ అవుతుంటే ఫైనల్ డేస్లోని ఒక చిన్న స్ట్రాటజీ యూజ్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఏపీ ఆర్ టీజీ కానీ ఇది లాస్ట్ మూమెంట్లో మీకు అయితే ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. లాస్ట్ మూమెంట్ మీన్స్ అంటే మీకు ఇంకా ఎగ్జామ్కి 1 వీక్ ఆర్ లెసర్ దెన్ 1 వీక్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని వెళ్ళండి. సో 1 by 1 పాయింట్స్ చెప్తాను, ఎక్కువ ల్యాగ్ చేయని వీడియోని, సో దట్ మీరు ఇంకా ప్రిపేర్ అవ్వడానికి యూజ్ ఉంటుంది ఈ వీడియోస్ చూసి టైం ఎక్కువ తీసుకునే దానికన్నా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు లాస్ట్ 1 వీకే టైం ఉంది, ఇంకా తక్కువే టైం ఉంది అనుకుంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి, హార్డ్గా కాదు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు కొత్త కాన్సెప్ట్స్ ఏవి కూడా స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే న్యూ లెర్నింగ్స్ ఇక్కడ నుంచి వర్కౌట్ కావు. ఈ సెట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జాము. ఇప్పుడు 1 వీక్ ఉన్నప్పుడు, ఇంకా లెస్ దెన్ దట్ ఉన్నప్పుడు రివిజన్స్ చేయాలి తప్ప న్యూ లెర్నింగ్స్ వెళ్ళకూడదు. చాలామంది నేను చూస్తాను డిప్లొమా ఎగ్జామ్స్ లాగే జస్ట్ బిఫోర్ ముందు చదువుకుంటాం కదా, అది డిప్లొమా, అది డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చేస్తుంది, దాన్ని మీరు ఓన్గా ఎలా అయినా మీ లాజికల్ థింకింగ్తోని డెసిషన్తోని మీరు రాసేసుకుంటారు. బట్ ఐపీ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి తేడా ఏంటి అంటే ఇక్కడ కొత్త కాన్సెప్ట్స్ చదివితే ప్రతి కాన్సెప్ట్ని ఇన్డెప్త్ చదవాలి. పైన అత్తేసుకొని వెళ్ళిపోతే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ చదవడం అనేది లాస్ట్ మూమెంట్లోని ఫెయిల్యూర్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ మూవ్ అని నేను చెప్తాను. సో అందుకే వర్కౌట్ చేయొద్దు, దానిపైన స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడంలో భాగంగానే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ప్రతి వీడియోలో నేను చెప్పేదే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అట్లీస్ట్ 10 ఇయర్స్వి ఏపీ కానీ టీజీ కానీ తీసుకొని మీ సిలబస్కి తగ్గట్టు కానీ ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్ అనేవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలానే మీ రెస్పెక్టివ్ కోర్. సో 10 ఇయర్స్ పీవైక్యూస్ అంటే ఆల్మోస్ట్ 200 క్వశ్చన్స్ ఇంటూ 10 ఇయర్స్. ఓకే, మనకి గ్రేటర్ దెన్ 2000 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అన్ని ప్రిపేర్ అవుతారా లేదని నేను చెప్పలేను, బట్ ఎంత వీలైతే అంత మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒక 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీకు ఎంత వీలైతే అంత తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ రన్నింగ్ నోట్స్ నుంచే ప్రిపేర్ అవ్వండి. రివిజన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పాను కదా కొత్త చదవద్దని. ఇప్పుడు ఏం చేయాలంటే చదివిందే చదవాలి, అది స్మార్ట్ మూవ్ అవుతుంది, హార్డ్గా అవ్వదు. ఎందుకంటే చదివింది చదివితే ఈ సెట్ ఎగ్జామ్లో మీకు ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ అనేవి క్లారిటీగా అర్థం అవుతాయి. చదివినవి చదవకుండా రివిజన్ స్కిప్ చేయడం వల్ల ఈ సెట్లోని మీకు కొత్త పాయింట్స్ ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ మధ్యలో చదివిన క్వశ్చన్ అయినప్పటికీ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. 4 ఆప్షన్స్ ఉంటే అందులో 2 ఆప్షన్స్ రైట్ అనిపిస్తాయి, అబ్బా ఈ రెండిట్లో ఏదో ఒకటి, అలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు. సో చదివిందే చదవాలి, అందుకే మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ చదివితే ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో రన్నింగ్ నోట్స్ తీసుకోండి. ఇఫ్ సపోజ్ మీరు రన్నింగ్ నోట్స్ రాయలేదు, మీరు అసలు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే ఈ లాస్ట్ మూమెంట్లో నేను చెప్పిన పీవైక్యూస్ రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ని అడగండి. అండ్ బాగా చదివిన వాళ్ళకి కూడా మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఒకవేళ కనుక మీరు సహాయం చేస్తే మీ ఫ్రెండ్స్కి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. దట్ మీరే కాదు వాళ్ళకి కూడా అట్లీస్ట్ పాస్ అవ్వి 50 మార్క్స్ కన్నా అబోవ్ తెచ్చుకొని అట్లీస్ట్ వాళ్ళకైతే ర్యాంక్ అనేది వస్తుంది. ఫెయిల్ అయ్యేదానికన్నా చదవలేని వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతో కొంత మంచిదే అవుతుంది. కాబట్టి మీరు ట్రై చేయండి, మీ అంతలా మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. లేదు మీరు ఎంతవరకు రన్నింగ్ నోట్స్ చేసుకోలేదు అనుకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ నుంచి బాగా చదివిన వాళ్ళ దగ్గర నుంచి రన్నింగ్ నోట్స్ రాసి ఉంటారు కాబట్టి రిక్వెస్టింగ్గా అడిగి తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్ అంటే అంత మీరు ఇప్పుడు గెట్ చేస్తారో లేదో, అంతా రాసి ఉంటారో లేదో తెలియదు, అట్లీస్ట్ ఎంపీసీకైనా రన్నింగ్ నోట్స్ తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫైనల్ రివిజన్ స్ట్రాటజీలోనే మీరు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు తీసుకోండి. ఓకే, అట్లీస్ట్ ఒక 2 to 5 మాక్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ తీసుకోండి. 2 hours 3 hours కూర్చొని కంప్లీట్గా మాక్ టెస్ట్ మీద వర్కౌట్ చేయండి. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఓకే, ఎంతవరకు టైం పడుతుంది, ఎంత కరెక్ట్ చేస్తున్నాము, రిజల్ట్ చెక్ చేసుకోండి. ఇవన్నీ ఒకవేళ కనుక మీరు ఎంతవరకు మాక్ టెస్ట్లు రాయకపోతే బిఎస్డివిపి అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మాక్ టెస్ట్ రాయొచ్చు. ఇప్పటికి కూడా 299 రూపీస్తో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నౌ రెడీ టు టేక్ మాత్రమే. అందుకే నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటేనే మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను. తీసుకొని వదిలేస్తాం మేము ప్రిపేర్ అవ్వమంటే, టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయమంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఇఫ్ యు ఆర్ రెడీ, మీరు ప్రిపేర్ అవుతాం, మాక్ టెస్ట్లు రాస్తాం, టైం కాన్స్టెంట్గా కూర్చుంటాం అనుకుంటే బిఎస్డివిపి అకాడమీ యాప్లో మీకైతే మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ ప్రీ ఫినాల్ ఎగ్జామ్స్ కూడా 17th and 19th ఏప్రిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇయర్కి మీరు ఎప్పుడైనా చూస్తే తర్వాత ఐ కాంట్ డూ ఎనీథింగ్, బట్ తీసుకుంటాను అనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. బట్ మీకు ఇంకేమైనా మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నా, మీ దగ్గర హార్డ్ కాపీస్ ఉన్నా కూడా అవి బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ తీసుకోండి. అండ్ అలానే ప్రతి క్వశ్చన్ కూడా ఎంసీక్యూస్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు 1 minute టైం స్పేర్ చేయండి. 1 minute కన్నా ఎక్కువ టైం తీసేస్తుంది అంటే దాన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి, వేరే క్వశ్చన్స్కి వెళ్ళండి. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అంత ఇంపార్టెంట్ ఈ ఫేజ్ ఆఫ్ టైంలోని. ఓకే, అండ్ డైలీ 6 to 7 hours పడుకోవడానికి ట్రై చేయండి. కొంచెం నిద్ర ఇంపార్టెంట్, 6 to 7 hours ట్రై చేయండి. లేదు అనుకుంటే 5 to 6 hours అయినా పడుకోండి. అంతకన్నా తక్కువ
పడుకొని ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటే చదివిన మొత్తం మర్చిపోతారు. ఓకే. సో ఇది ఫైనల్‌గా అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు టైం ఉంటే ఒక దగ్గర రాసుకోండి. ఒకవేళ టైం లేదంటే జస్ట్ అట్‌లీస్ట్ రివిజన్ చేసుకోండి. బెడ్ టైమ్‌కి వెళ్ళేటప్పుడు ఒక రివిజన్ చేయండి. మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు రివిజన్ చేయండి. ఈ 2 రివిజన్స్ మస్ట్ అండ్ షుడ్. కొత్త కాన్సెప్ట్స్ టచ్ చేయొద్దు. పీవైక్యూస్ మల్టిపుల్ సాల్వ్ చేయండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ రివిజన్ చేయాలి. ఆ రివిజన్ ఎలా చేయాలి అంటే కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అన్నా, మ్యాథమెటిక్స్ అన్నా కూడా మొత్తం అంతా రివిజన్ చేయడానికి ఉన్న తక్కువ టైంలో మీకు పాసిబిలిటీ ఉండదు కాబట్టి స్మార్ట్ రివిజన్ చేయాలి. ఎలా అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు అకార్డింగ్ టు ది ఏపీ ఈసెట్ సిలబస్ అండ్ టీజీ ఈసెట్ సిలబస్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నవి బుల్లెట్ పాయింట్స్వి ఫస్ట్ రివిజన్ చేసేసుకోండి. ఇఫ్ యూ గెట్ టైమ్ దెన్ డూ లాస్ట్ రిమైనింగ్ చాప్టర్స్ ఏమైనా ఉంటాయి కానీ బట్ హై వెయిటేజ్ ఉంటాయి కదా చాప్టర్స్ అవి ఫస్ట్ అయితే రివిజన్ స్టార్ట్ చేసేయండి. సో దట్ మీరు ఎక్కువ మార్క్స్ చదివినట్టు ఉంటారు. తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని స్కిప్ చేసినా కూడా మనం ఏం చేయలేము. ఓకే. ఇలాంటి టైంలో 200 మార్క్స్ చదివేద్దాము, ఇప్పుడు చదవకుండా 200 మార్క్స్ చదివేద్దాము, అంతా కంప్లీట్ చేసేయాలి అనే హరీలో ఉండొద్దు. 200 మార్క్స్ ఒకవేళ కంప్లీట్ చేయకపోయినా దట్ ఈస్ నాట్ మీకేమీ దాంతో ఫరక్ పడదు అని నేను చెప్తాను. ఎందుకంటే 200 మీరు ఏదో పైన చదివేసుకున్న ఏమీ మనకి 200 మార్క్స్ వచ్చావు కాబట్టి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఏదేదో చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ మీకు ఎంతవరకు వీలైతే మీకు మీరు పుష్ చేయండి. పుష్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. అంతే 200 అవ్వలేదు కదా, 200 మార్క్స్కి మేము ప్రిపేర్ అవ్వలేదు కదా, ఎలా అటెంప్ట్ చేస్తాం ఇవన్నీ వద్దు. అండ్ ఈ ఎగ్జామ్లో కూడా మంచిగా వచ్చిన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. మీకు నావిగేషన్ ఉంటుంది. మ్యాథ్స్ నుండి ఫిజిక్స్ నుండి కెమిస్ట్రీ, కోర్కి ఎటైనా వెళ్ళొచ్చు. మంచిగా వచ్చినవి స్టార్ట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా అన్ని బిట్స్ ఒకేసారి పెట్టేసి నెక్స్ట్ మూవ్ అవుదాం అనే ఆప్షన్స్ పెట్టుకోవద్దు. మీకు ఏదైతే వచ్చో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. అందులో ఎన్ని బిట్స్ మీకు క్లారిటీ ఉందో అవే ఫస్ట్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్ళండి, అందులోని సేవ్ చేసుకోండి. మీకు ఎన్ని బిట్స్ అయితే మంచిగా క్లారిటీ ఉన్నాయో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ టైం చూసుకొని ఎన్ని బిట్స్ మీరు వదిలేశారో దానికి తగ్గట్టుగా మళ్ళీ కూడా రీథింక్ చేసి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో బెస్ట్ మూవ్స్ ఇవి. మాక్ టెస్ట్లు, పీవైక్యూలు ప్రిపేర్ అవ్వడం, రివిజన్ మల్టిపుల్ టైమ్స్ చేయడం. సో ఇవన్నీ కూడా మీకు మంచిగా లాస్ట్ మినిట్లోని అవుతాయి. ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చెప్పాలనుకుంటుంది, ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కాదు, మీలో మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ గ్యాదర్ అయ్యి పక్కన కూర్చొని చదవమని చెప్పట్లేదు. రన్నింగ్ నోట్స్ షేర్ చేసుకోండి. మీరు ఒకటి రాసి ఉంటారు, మీరు ఒకరు రాసి ఉంటారు, ఇంకోటి రాసి ఉంటారు. అవన్నీ తీసుకొని మీరు షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ లాస్ట్ మూమెంట్లోని. ఓకే. నా సజెషన్స్ అన్నీ కూడా ఫిగ్గా మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. 7 minutes అయింది వీడియో. ఐఎమ్ సారీ 5 minutesలో చేద్దాం అనుకున్నాను, కొంచెం 2 నిమిషాలు ఎక్కువ ఆగేశాను. థ్యాంక్ యూ సో మచ్. బై.